గత నేను వైస్ ఛాన్సలర్గా నియామకం జరిగిన తర్వాత 2 ఇయర్స్ నుంచి కూడా మొట్టమొదటి టార్గెట్ మనం న్యాక్ అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. న్యాక్ తోటే యూనివర్సిటీ యొక్క భవిష్యత్తు అన్నది ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం చాలా చాకచక్యంగా మనకున్నటువంటిని అనేక రకాలైనటువంటి రంగాలలో, ముఖ్యంగా టీచింగ్లో కానీ, పరిశోధనలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ ఒక ప్రణాళికబద్ధంగా ప్రతి విషయాన్ని ఆచితూచి ఆ విషయాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ రకంగా దాన్ని మన యొక్క స్ట్రెంత్ను ఎగ్జిక్యూట్ చేయాలని దాంతో నేను నాతో పాటు మన అధ్యాపకేతరందరూ కూడా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మీరు నేను ఈ పదవి చేపట్టించిన ఇప్పటివరకు కూడా అభివృద్ధి విషయంలో నాకు మీరు వెన్నుదన్నుగా ఉన్నారు. మీ అందరికీ కూడా ఈ పత్రికా సమావేశం ముందు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు ఇదే విధంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నా. ఇవాళ కాకతీయ యూనివర్సిటీ చరిత్రలో A+ రావడం అనేది ఈ గడ్డు కాలంలో మనం గర్వించదగ్గ విషయం. A+ రావడం 3.27 CGPA రావడం కూడా మనం గర్వించదగ్గ విషయం కింద మీకు తెలియజేస్తున్నా. మనకు శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఈ విషయాన్ని న్యాక్ డైరెక్టర్ ప్రకటించడం జరిగింది. ఇవాళ ఈ న్యాక్ రావడం వల్ల ఏంటంటే, ఈ న్యాక్లో కూడా ఫస్ట్ టైం మనం డ్యూయల్ మోడ్కి వెళ్ళడం జరిగింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా యూనివర్సిటీలో ఒక పార్ట్గా చూపించడం వల్ల, ఇంతకుముందు మనం డ్యూయల్ మోడల్లో కనుక మనము న్యాక్కు వెళ్ళకుంటే ఒక కొత్త సబ్జెక్ట్ను ఇంట్రొడ్యూస్ చేయాలన్నా, ఒక డిప్లొమాను ఇంట్రొడ్యూస్ చేయాలన్నా కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోకు మనము 2 లక్షల రూపాయలు పే చేయవలసిన పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఆ పరిస్థితిలో అకాడమిక్ ఫ్రీడమ్ మనకు ఉంది. ఇన్ని కోర్సులైనా పెట్టుకోవచ్చు. పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యకు అనుగుణంగా నిరుద్యోగ నివారణకు కావాల్సినటువంటి మార్కెట్లో ఏ కోర్సుకి అయితే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ అనేది మన యూనివర్సిటీ లెవెల్లో ఆ కోర్సును మనం ఫ్రేమ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి పూర్తి స్వేచ్ఛ మనకు ఈ యొక్క A+ రావడం వల్లనే జరిగిందనే విషయాన్ని మీ ముందు సంతోషంగా తెలియజేస్తున్నా. ఇది మొదటి పాయింట్. తర్వాత రెండవ విషయం ఏంటంటే, అనేక రకాలైనటువంటి పరిశోధన ప్రాజెక్టు మనకు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మూడో విషయం ఏంటంటే, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతోటి కూడా మనం ఫండింగ్ను తీసుకోవడానికి కూడా ఇది అవకాశం ఉంది. చాలా లిబరల్గా ఫండింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది A+ రావడం వల్ల అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ యూనివర్సిటీ యొక్క ఈ A+ రావడం వల్ల ఫారెన్ యూనివర్సిటీ తోటి కూడా మనం కొలాబరేషన్స్ పెట్టుకోవచ్చు. టీచింగ్ ఫ్యాకల్టీ తర్వాత పోతే స్టూడెంట్స్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఈ A+ అనేది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మన కాకతీయ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి ఒక సెమిస్టర్ అక్కడ కంప్లీట్ చేసుకోవడానికి కూడా, అక్కడి విద్యార్థి ఇక్కడ ఒక సెమిస్టర్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా ఈ A+ ర్యాంకింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. కాకతీయ విశ్వవిద్యాలయం చదువుకునే వ్యక్తి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉండవలసిన అవసరం లేదు. ఈ యొక్క A+ రావడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలో కూడా తన కోర్సు సంబంధించి ఒక సెమిస్టర్ను అక్కడ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు పరిశోధన రంగాల్లో కూడా అనేక రకాలైనటువంటి ఎక్స్చేంజ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫ్యాకల్టీ టు ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్స్, వాళ్ళ రీసెర్చ్ స్కాలర్స్ మన దగ్గరికి రావడం, మనం వాళ్ళ దగ్గరికి పోవడం. నిన్న కాక మొన్న మనకు వేల్స్ యూనివర్సిటీ నుంచి కూడా బయోటెక్నాలజీలో కూడా మనం ఒక ఇంటర్నేషనల్ సెమినార్ కూడా కండక్ట్ చేసినాం. ఇది కూడా ఇందులో ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగానే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనకు A గ్రేడ్ ఉంటే ఇప్పుడు A+ రావడం వల్ల వాళ్ళతోటి కొలాబరేషన్స్ అనేది చాలా సునాయాసంగా మనం ముందుకు తీసుకుపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల యూనివర్సిటీకి మనం ఒక బ్రైట్ ఫ్యూచర్ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే A+ వచ్చింది కాబట్టి దీంతో బ్రైట్ ఫ్యూచర్ అని కాదు, మనం కూడా న్యాక్ అంటే ముందు ఎట్లయితే కష్టపడ్డారో, మీరు ఎట్లయితే మీ యొక్క సహాయ సహకారాలు మీరు విమర్శ రూపంలో కానీ సునిశ్చితంగా సలహాల రూపంలో కానీ ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా, మీ పత్రికాముఖంగా తెలియజేసిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సునిశ్చితమైన విమర్శ, అది కరెక్ట్ విమర్శ అయినప్పుడు ఖచ్చితంగా కూడా ఒక వైస్ ఛాన్సలర్గా కాకుండా ఒక తోటి మిత్రుడిగా
లేదా ఈ పౌర సమాజంలో ఒక మిత్రుడిగా దాన్ని కూడా ఆ దిద్దుబాటు కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ యూనివర్సిటీని ముందుకు తీసుకుపోవడానికి ఈ యూనివర్సిటీ యొక్క గ్రోత్ బ్రైట్నెస్ ప్రపంచానికి తెలియడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా మీరందరూ కూడా నాకు ఇప్పటివరకు కూడా సహకరించిండ్రు. ఇంకా యూనివర్సిటీ గురించి చెప్పాలంటే మనకు మన స్ట్రెంగ్త్ ఏంటిది, మన ఆపర్చునిటీస్ ఏంటి, మన థ్రెట్స్ ఆర్ వీక్నెస్ ఏంటి అనేది కూడా ఈ న్యాక్ అక్రిడేషన్లో మనకు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మనము ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అనే దాని మీద మనం ఆలోచించుకోవడానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ తర్వాత పోతే బెస్ట్ ప్రాక్టీసెస్ తో పాటు మనం ఇన్స్టిట్యూషన్ యొక్క ఇమేజ్ను ఏ రకంగా ముందుకు పోవడానికి కూడా ఒక స్ట్రాటజీ, ఒక ప్రోగ్రామ్ కూడా మనం రూపకల్పన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే పెరుగుతున్నటువంటి విద్యార్థుల సమస్యలకు అనుగుణ సమస్యలు అంటేగా రేపు ఫ్యూచర్లో వాడు సెటిల్ కావాలి, ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలి, ఏంటిదని దానిలో కూడా మనం కొత్త కోర్సులు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకు ఇండిపెండెంట్గా అవకాశం ఉంటుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరగడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ప్లేస్మెంట్స్ కూడా బాగా రావడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ప్యాకేజెస్ కూడా పెంచుకోవడానికి కూడా ఏ ప్లేస్ అంటే ప్యాకేజెస్ కూడా ఎక్కువ ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా యూనివర్సిటీకి ఒక స్టూడెంట్కి వస్తున్నటువంటి బెనిఫిట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఎస్డిఎల్సీని చూసినట్లయితే నిన్నటి వరకు కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండే, ఇప్పుడు కేటగిరీ 1లోనికి మనం పోయినాం కాబట్టి స్వేచ్ఛగా అకాడమిక్ అట్మాస్ఫియర్ తోటి, అకాడమిక్ ఫ్రీడమ్ తోటి మనం ఏ కోర్సునైనా మనం కంటిన్యూ చేసుకోవచ్చు, మధ్యలో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎవరి పర్మిషన్ కూడా అవసరం లేదనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనము ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీ 4 సైకిల్స్ పోయినాయి. ఫస్ట్ సైకిల్ 2003లో మనం వెళ్ళినాం, అప్పుడు B+ గ్రేడ్ రావడం జరిగింది. సెకండ్ సైకిల్ 2009లో మనకు A గ్రేడ్ రావడం జరిగింది. థర్డ్ సైకిల్లో కూడా 2017లో వెళ్తే A గ్రేడ్ రావడం జరిగింది. ఇప్పుడు 2023లో మనం A+ని అచీవ్ చేసుకున్నాం డ్యూయల్ మోడ్లో అనేది. ఇది మన అందరం కూడా ఇక్కడే మనం పుట్టినాం, ఇక్కడే మనం జీవిస్తున్నాం. మన అందరం కూడా కాకతీయ యూనివర్సిటీ గురించి చాలా గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంది. ఇలా A+ రావడం అనేది కూడా మనం మరొకసారి మనం గర్వించదగ్గ విషయాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ A+ రావడానికి సహకరించినటువంటి అధ్యాపకులకు, అధ్యాపకేతర మిత్రులకు, నాన్ టీచింగ్ మిత్రులకు, డీన్స్కు, ప్రిన్సిపాల్స్కు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నాకు ఎప్పటికప్పుడు ఏ విషయాన్ని కూడా వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఆ విషయాన్ని సానుకూలంగా నాకు స్పందించి నాకు సపోర్టుగా ఉండి వెన్నుదన్నుగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సెక్రటరీ అయినటువంటి వాకాటి కర్ణ గారికి, అదేవిధంగా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి మాజీ మెంబర్గా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ గారికి కూడా ఈ పత్రికాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా మీకు కూడా మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా లేదా మీ యొక్క సలహాలు లేకుండా ఇలా కాకతీయ యూనివర్సిటీ A+ అనేది సాధించడం కొద్దిగా కష్టం అండి. ఎందుకంటే ఫీల్డ్ వర్క్లో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు మీ యొక్క వార్తల ద్వారా నేను చదువుతున్న అన్ని పత్రికలు చదువుతాను దాదాపుగా. ఆ విషయాలను కూడా నేను రెక్టిఫై చేసుకోవడానికి కూడా మీరు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ప్రతి మీడియా మిత్రునికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నా హృదయపూర్వకంగా యూనివర్సిటీ తరఫున, ఒక వైస్ ఛాన్సలర్ తరఫున వ్యక్తిగతంగా కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత ఇందులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి SDLC IQSC డైరెక్టర్ ప్రొఫెసర్ నరసింహాచారి గారికి, తర్వాత నరసింహాచారికి, అదేవిధంగా ఈ న్యాక్ అడ్వైజర్స్గా పెట్టుకున్నటువంటి సీనియర్ ప్రొఫెసర్ గోపికృష్ణ గారికి, ప్రొఫెసర్ కృష్ణమాచారికి కూడా కాకతీయ యూనివర్సిటీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. అదేవిధంగా ఇక్కడ పార్ట్ టైం టీచర్స్ అయినా కూడా రేయింబౌలు కష్టపడి పనిచేసినటువంటి IQSకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్స్ డాక్టర్ ప్రగతి, డాక్టర్ పన్నీంద్ర, డాక్టర్ సాయి చరణ్, వీళ్ళు కూడా యూనివర్సిటీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. రాత్రింబవలకు ఈ యొక్క టీంతో పాటు కష్టించినటువంటి నాన్ టీచింగ్ మిత్రుడు రామచంద్రరావుకు, అదేవిధంగా IQSలో పనిచేసినటువంటి అటెండర్ కూడా రాత్రి 11, 12, 1 గంట దాకా ఉండి హాస్పిటాలిటీ విషయంలో ముందున్నటువంటి అటెండర్ రాజుకు కూడా కాకతీయ యూనివర్సిటీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. మనకంటే చిన్నవాళ్ళైనా కూడా వాళ్ళ శ్రమ కూడా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది.